సినిమా అంటే సిటీలోనే అని ఫిక్స్ అయిన స్టార్ హీరోలను గ్రామాల వైపు అడుగులు వేసేలా చేసిన సినిమా రామ్ చరణ్ రంగస్థలం. 90s లో చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున లాంటి హీరోలంతా పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ తోనే సినిమాలు చేసేవారు. కానీ ఆ తర్వాత జనరేషన్ పూర్తిగా అలాంటి సినిమాలకు దూరమైపోయింది. మళ్ళీ దానికి ఊపిరి పోసింది మాత్రం రామ్ చరణే. 2018లో వచ్చిన రంగస్థలం ఓ ట్రెండ్ సెట్ చేసింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా దారిని మార్చేసిన ఈ సినిమా చాలా ఏళ్ల తర్వాత ఓ స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో కాంబినేషన్ లో వచ్చిన ప్రాపర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఇది. అయితే రామ్ చరణ్ రంగస్థలం మూవీ సృష్టించిన సంచలనం చూశాక తెలుగులో ఆ తరహా సినిమాలు రావడం మరింత ఎక్కువైపోయింది. దీనికి ముందే శతమానం భవతి కూడా పూర్తిగా ఊళ్ళో జరిగే కథ. దాంతో పాటు RX 100 కూడా పూర్తిగా ఒక ఊళ్ళో జరుగుతుంది. అయితే స్టార్ పవర్ లేక అక్కడికే ఆ కథలు పరిమితం అయిపోయాయి. కానీ రంగస్థలం సినిమా తర్వాత సీన్ మారిపోయింది. అయితే తెలుగులో విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలే ట్రెండ్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్న విలేజ్ వండర్స్ నే ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ వస్తుంది. కొన్నేళ్లు ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తో, కొన్నేళ్లు ఫ్యాక్షన్ సబ్జెక్ట్స్ తో, ఇంకొన్నేళ్లు రొమాన్స్ తో, ఇక ఇంకొన్నేళ్లు విజువల్ వండర్స్ తో. ఎప్పటికప్పుడు ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టుగా తమను తాము అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు దర్శకులు. ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలను డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన చాలా విషయాలు గ్రామీణ నేపథ్యం ఉన్న కథలే. వీటిని ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారండోయ్. అయితే కాస్త ఎంటర్టైన్మెంట్, ఇంకాస్త సస్పెన్స్ జోడించి రాసుకున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలు చాలా సక్సెస్ అవుతున్నాయి. దానికి కాస్ సినిమానే లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ట్రెండ్ 7 ఏళ్ల కింద రామ్ చరణ్ హీరోగా రంగస్థలంలో సుకుమార్ మొదలు పెట్టారు. అదే దర్శకులంతా ఫాలో అవుతున్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్న కథలకు అంతగా కనెక్ట్ అవ్వడానికి మరో కారణం కూడా లేకపోలేదు. నేటి జనరేషన్లు, ఊళ్ళు అక్కడి సాంప్రదాయాలపై అంతగా పట్టలేదు. కాబట్టి దాన్నే సినిమాల్లో కూడా చూపిస్తున్నారు డైరెక్టర్స్. ఇక ఇక్కడే సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తుంది. 1, 2 కాదు, కరోనా తర్వాత రూటెడ్ కథలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇలా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేయండి.